أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين مثل الذين ينفقون أموالهم في سبيل الله كمثل حبة أنبتت سبع سنابل في كل سنبلة مئات حبة والله يضاعف لمن يشاء والله واسع عليم. నవంబర్ 1వ తేదీ నుండి అల్లాహతాలా కృపానుసారం జమాఅత్ తెహ్రీక్ జదీద్ నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా తెహ్రీక్ జదీద్ కొత్త సంవత్సరపు ప్రకటన కూడా చేయబడుతుంది. గడిచిన సంవత్సరంలో జమాఅతులు చేసిన ఆర్థిక త్యాగాల గురించి కూడా ప్రస్తావన జరుగుతుంది. ఇదే విధంగా ఆర్థిక త్యాగ ప్రాముఖ్యత గురించి కూడా కొంత వివరించబడుతుంది. దీనిని వివరించడానికి ముందు త్యాగాల ప్రాముఖ్యత, తెహ్రీక్ జదీద్ సంక్షిప్త నేపథ్యాన్ని వివరిస్తాను. తెహ్రీక్ జదీద్ 1934లో ప్రారంభమైంది. కొత్తగా వచ్చిన వారు, కొంతమంది యువకులు, పిల్లలకు దీని గురించి తెలియకపోవచ్చు. కాబట్టి నేను వివరిస్తాను. నేను చెప్పినట్లుగా తెహ్రీక్ జదీద్ 1934లో ప్రారంభమైంది. దీనిని హజరత్ ముస్లిమ్ మౌద్ రజియల్లాహు తాలా అన్హు ప్రకటించారు. దీనికి కారణం ఏమనగా, ఆ సమయములో అహ్రార్ జమాఅత్కు వ్యతిరేకంగా ఒక పెద్ద గొడవను లేవదీశారు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. వ్యతిరేకత తుఫాను చెలరేగింది. వారి నినాదం ఇట్లుండెను: మేము అహ్మదీయత్ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తాము. కాదియాన్ పేరు ఆనవాళ్లు కూడా మిగలవు. మేము దాని ఇటుకలను పెకిలివేస్తాం. అదేవిధంగా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం సమాధి ఉన్నటువంటి కబ్రిస్తాన్ అపవిత్రం చేయడానికి కూడా వారి కార్యక్రమం ఉండెను. ఈ వ్యక్తులకు ఇది ఒక సాధారణ విషయం. ఆ సమయంలో ప్రభుత్వం జమాఅత్కు తగినంత రక్షణ కల్పించలేదు. బదులుగా వ్యతిరేకులకు మద్దతు ఇస్తోందని చెప్పడం సముచితం. అలాంటి సమయంలో హజరత్ ముస్లిమ్ మౌద్ రజియల్లాహు అన్హు ఒక నిధిని సమకూర్చమని జమాఅత్ను ప్రేరేపించారు. తద్వారా మేం అహ్మదీయత్, ఇస్లాం సందేశాన్ని ప్రపంచంలోని ప్రతి మూలకు చేర్చగలుగుతాం. జమాఅత్ వ్యవస్థను బలోపేతం చేయగలుగుతాం. తద్వారా వ్యతిరేకుల కుట్రలు, అల్లర్లను మేము అరికట్టగలుగుతాం. జమాఅత్కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని తప్పు అని నిరూపించగలుగుతాం. తప్పు అని నిరూపించడమే కాకుండా ప్రచార హక్కును కూడా నెరవేర్చగలుగుతాం. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎంత తీవ్రతతో ప్రచార హక్కును నెరవేర్చాలో అంత తీవ్రతతో చేయలేదు. ఈ ఆలోచనతోనే హజరత్ ముస్లిమ్ మౌద్ రజియల్లాహు తాలా అన్హు తెహ్రీక్ జదీద్ను ప్రకటించారు. దేశంలోనే కాక ప్రపంచంలో కూడా మేము ఇస్లాం అహ్మదీయ సందేశాన్ని విస్తరించాలని ఆయన తెలిపారు. తద్వారా శత్రువు మన ప్రణాళికలకు ఎక్కడా హాని కలిగించడానికి ప్రయత్నించలేడు.
ఒకచోట వ్యతిరేకత ఉంటే మరొక చోట ప్రగతి కనిపిస్తూ ఉండాలి. జమాత్ వ్యవస్థ విస్తరిస్తూ పోవాలి. అల్లాహతాలా దయతో నేడు మనం చూస్తున్నాం, ప్రపంచంలోని అన్ని దేశాలలో అహ్మదీయత్ నిజమైన ఇస్లాం సందేశం చేరుకుంది. మన మిషనరీలు అక్కడ పని చేస్తున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలలో మనం మసీదులు నిర్మించాం. మన పాఠశాలలు, ఆస్పత్రులు పని చేస్తున్నాయి. సంస్థ ప్రచారకులు సేవ చేసే అవకాశం పొందుతున్నారు. సాహిత్య ప్రచురణ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కేంద్ర స్టూడియోతో పాటు అనేక దేశాలలో ఎంటీఎస్ స్టూడియోలు, రేడియో స్టేషన్లు స్థాపించబడ్డాయి. ఈ పనులన్నిటికీ అయ్యే ఖర్చులో చాలా వరకు ఇతర చందాల నుండి కూడా పూర్తి చేయబడుతున్నప్పటికీ తెహ్రీకే జదీద్ ఇందులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. తెహ్రీకే జదీద్ కిందనే ప్రపంచంలో ముబల్లిగీన్ను తయారు చేశారు. అల్లాహతాలా కృపానుసారం ప్రపంచంలోని సుమారు 6-7 దేశాలలో జామియా అనగా ధార్మిక విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి. ఇక్కడ ముబల్లిగీన్, మురబ్బియాన్ శిక్షణ పొందుతున్నారు. తరువాత ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఇస్లాం, అహ్మదీయత్ ప్రచారం చేస్తున్నారు. అహ్రార్ ఆ వాదన, మేం దాని ఇటుకలను పెకిలివేస్తాం, అహ్మదీయతును ప్రపంచ పటంలో లేకుండా చేస్తాం. ఈ రోజు వరకు మన వ్యతిరేకులు వేస్తున్న ఈ నినాదాలకు ప్రతి సంవత్సరం జమాత్ పురోగతి ద్వారా సమాధానం ఇవ్వబడుతోంది. గత రోజుల్లో రబువాలో జరిగిన వారి కాన్ఫరెన్స్లో కూడా వారు ఇదే నినాదం చేశారు. అల్లాహతాలా దయతో ఈ నినాదాలకు జమాత్ పురోగతి ద్వారా సమాధానం ఇవ్వబడుతోంది. బైఅత్ ప్రమాణం చేసి జమాతులో చేరే వ్యక్తులు దీనికి సమాధానం. ఈరోజు 220 దేశాలలో విస్తరించిన జమాత్ అభివృద్ధి దీనికి సమాధానం. మేము ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని మీరు నినాదం వేశారు. కానీ అల్లాహతాలా ఈ దయల వలన జమాత్ పురోగతిపై పురోగతి సాధిస్తూ ముందుకు సాగుతోంది. అల్లాహతాలా ఈ క్రియ, ఈ మద్దతు హజరత్ మసీహ్ మౌఊద్ అలైహిస్సలాతు వస్సలాం ప్రకటన నిజం అని రుజువు చేస్తుంది. అహ్మదీయత్ అల్లాహతాలా దయతో ఏ మానవుడు స్థాపించిన మొక్క కాదు, ఏ సంస్థ స్థాపించిన మొక్క కాదు, ఏ సంస్థ స్థాపించిన మొక్క కాదు, ఏ ప్రభుత్వం స్థాపించిన మొక్క కాదు. వాస్తవానికి దేవుడు స్థాపించిన మొక్క. ఇది ఇప్పుడు పెద్ద వృక్షంగా మారింది. దాని కొమ్మలు ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాయి. అల్లాహతాలా దానిని మరింత విస్తరిస్తూ ఫలభరితం చేస్తూ పోతున్నాడు. ఈ పరంపర కొనసాగుతోంది, వృద్ధి చెందుతూ ఉంది. నేను పఠించిన ఈ సూక్తిలో కూడా అల్లాహతాలా ఇలా సెలవిస్తున్నాడు. అల్లాహ్ మార్గంలో ధనాన్ని ఖర్చు చేసేవారి ఉపమానం దాని అనువాదంలో చెప్పబడినట్లుగా 10 కంకులు కలిగి ఉండి ప్రతి కంకిలో 100 గింజలు ఉండే ఒక గింజ వంటిది. అంతేకాదు, అల్లాహతాలా దానిని అంతకంటే ఎక్కువ కూడా పెంచుతాడు. అల్లాహతాలా వాగ్దానం చేశాడు, మీరు నా మార్గంలో ఖర్చు చేసే దానికి నేను మీకు ప్రతిఫలం ఇవ్వకుండా వదిలిపెట్టను. బదులుగా మీ త్యాగాన్ని 700 రెట్ల వరకు, అంతకంటే కూడా ఎక్కువ చేసే శక్తి నాకు ఉంది. ఈ విధంగా సెలవిచ్చి అల్లాహతాలా విశ్వాసుల హృదయాలలో ప్రేరణ కలిగించాడు. మీ హృదయాలను తెరిచి ఉంచండి, అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తూ పోండి. ఈ యుగంలో మసీహ్ మౌఊద్, మెహదీయ మౌఊద్కి అప్పగించబడిన, ఈ రోజు మీ జమాత్కు అప్పగించబడిన అల్లాహ్ ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి ఖర్చు చేయండి. అల్లాహ్ అప్పుడు మన సంపదలలో శుభం కల్పిస్తాడు. మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం. నేను దీని గురించి వివరిస్తూనే ఉంటాను. ఈ సంవత్సరం కూడా చాలా ఉదాహరణలు ఉన్నాయి. అల్లాహతాలా ప్రజల హృదయాలను ఎలా తెరుస్తున్నాడో, చాలా చోట్ల ఏ విధమైన ఆర్థిక ఇబ్బందుల భయం లేకుండా ప్రజలు త్యాగాలు చేస్తూ పోతున్నారో అప్పుడు అల్లాహతాలా వారికి ఇస్తాడు, లేదా వారి హృదయానికి శాంతిని ప్రసాదిస్తాడు. వారికి తక్షణ ఫలితం లభించకపోయినా కూడా ఆ త్యాగానికి వారు సంతోషిస్తారు. కొంతకాలం తర్వాత వారు దేనిని త్యాగం చేసి ఆర్థిక త్యాగాలు చేశారో ఆ కోరికలు కూడా నెరవేరుతాయి. అల్లాహతాలా ఇలా అంటున్నాడు, ఈ లోకంలో కూడా ప్రతిఫలం ఉంటుంది.
పరలోకంలో కూడా ప్రతిఫలం ఉంటుంది. చాలామంది ఈ లోకంలో కూడా ప్రతిఫలం పొందుతారు, పరలోకంలో ప్రతిఫలం అయితే అనంతం. పాత పెద్దలు కూడా ఈ సూక్తిని ఇలాగే వివరించారు. ఉదాహరణకు ఇమాం రాజీ తన తఫ్సీర్లో ఇలా వ్రాశారు: అల్లాహతాలా ధనాన్ని పెంచి తిరిగి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన ఇలా వ్రాశారు: అల్లాహతాలా జీవింపచేయడం మరణింపచేయడంపై తన శక్తికి నిదర్శనాలు ఇచ్చాడు. ఈ దైవశక్తి లేకపోతే ఖర్చు చేయాలనే ఆజ్ఞ బలపడదు. ఎందుకంటే ప్రతిఫలం, శిక్ష ఇచ్చే ఉనికి లేకపోతే ఖర్చు చేయడం నిష్ఫలం అవుతుంది. ప్రతిఫలం, శిక్ష లేకపోతే అల్లాహతాలా నా మార్గంలో ఖర్చు చేయండి, నేను మీకు ఇస్తాను అని చెప్పడు. దీని అర్థం ఇదే: అల్లాహతాలా మాత్రమే తన మార్గంలో త్యాగం చేసే వారికి ప్రతిఫలం ఇస్తాడు. దానికి విరుద్ధంగా పాపం చేసే వారికి శిక్ష కూడా లభిస్తుంది. ఈ సందర్భంలో ఆయన ఇలాగే వ్రాశారు. మరో మాటలో చెప్పాలంటే అల్లాహతాలా ఖర్చు చేసే వారితో ఇలా అంటున్నాడు: నిన్ను నేను సృష్టించానని, నీపై నా ఆశీర్వాదాలను పూర్తి చేశానని నీకు తెలుసు. నా ప్రతిఫలం, పుణ్యమిచ్చే శక్తి గురించి నీకు తెలుసు. కాబట్టి నీకు ఈ జ్ఞానం ధనాన్ని ఖర్చు చేయడానికి ప్రేరణ కలిగించాలి. ఎందుకంటే అల్లాహతాలాయే తక్కువ దానికి చాలా ఎక్కువ ప్రతిఫలం ఇస్తాడు. ఒక గింజ నాటినప్పుడు నేను దానికోసం 7 కంకులు తీస్తాను, ప్రతి కంకిలో 100 గింజలు ఉంటాయి అని చెప్పడం ద్వారా ఈ ఎక్కువ ప్రతిఫలం యొక్క ఉదాహరణను వివరించాడు. తరువాత దీనిని వివరిస్తూ ఆయన ఇలా వ్రాశారు: యున్ఫికూన అమ్వాలహుం ఫీ సబీలిల్లా, అనగా వారు తమ ధనాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తారు. సబీలిల్లా అంటే ధర్మం. వారు దేవుని ధర్మంలో ఖర్చు చేస్తారు. అహ్మదీయ జమాఅతులో అల్లాహతాలా తన వాగ్దానాన్ని, ఈ ఆదేశాన్ని ఎలా నెరవేరుస్తున్నాడో మనం ఎల్లప్పుడూ ఈ దృశ్యాలను చూస్తున్నాం. హజరత్ ముస్లిమ్ మఊద్ రజియల్లాహు తాలా అన్హు కూడా ఈ సూక్తిని వివరిస్తూ ఇలా అన్నారు: మీరు ధార్మిక పనుల కోసం మీ సంపదనను ఖర్చు చేస్తే ఒక గింజ నుండి అల్లాహతాలా 700 గింజలను ఎలా సృష్టిస్తాడో అదే విధంగా అతడు మీ సంపదనను కూడా పెంచుతాడు. అంతేకాక వల్లాహు యుజాయిఫు లిమన్ యషా, అనగా అల్లాహ్ తాను కోరిన వారికి అంతకంటే ఎక్కువ పెంచుతాడులో సూచించినట్లుగా అంతకంటే ఎక్కువ పురోగతిని కూడా ఇస్తాడు. చరిత్ర దీనికి సాక్షి. అలాగే జరిగింది. హజరత్ అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు నిస్సందేహంగా గొప్ప త్యాగాలు చేశారు. కాని దేవుడు ఆయన్ను తన ప్రవక్తకు మొదటి ఖలీఫాగా చేసి ఆయనకు ఇచ్చిన ఆ గొప్ప బహుమతి ముందు ఆయన త్యాగాలకు ఏం విలువ ఉంటుంది? అదేవిధంగా హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు కూడా చాలా ఇచ్చారు. కానీ ఆయన ఎంత పెద్ద బహుమతిని పొందారు? హజరత్ ఉస్మాన్ కూడా చేసిన దానికంటే లక్షల రెట్లు ఎక్కువ ఈ లోకంలో పొందారు. అదేవిధంగా మనం ప్రతి ఒక్క అనుచరుడి పరిస్థితిని పరిశీలిస్తే అక్కడ కూడా దేవుని ఇదే వ్యవహారం కనిపిస్తుంది. హజరత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ చూడండి, ఆయన మరణించినప్పుడు ఆయన వద్ద 3 కోట్ల రూపాయలు పోగై ఉండెను. అంతేకాకుండా తన జీవితంలో ఆయన లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ వచ్చారు. ఇదే విధంగా అనుచరులు తమ దేశాన్ని వదిలిపెడితే వారికి ఉత్తమ దేశం లభించింది. సోదరీ సోదరులను వదిలిపెడితే వారికి ఉత్తమ సోదరీ సోదరులు లభించారు. తమ తల్లిదండ్రులను వదిలిపెడితే వారికి తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమించే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లభించారు. సంక్షిప్తంగా అల్లాహతాలా మార్గంలో త్యాగం చేసే వ్యక్తి మంచి ప్రతిఫలానికి ఎప్పుడూ దూరం చేయబడడు. గత ఖుత్బాలలో నేను బదర్ యుద్ధ అనుచరుల గురించి వివరిస్తూ వచ్చాను. ఈ రోజుల్లో హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రను యుద్ధాల సందర్భంలో వివరిస్తున్నప్పుడు కూడా అనుచరుల సత్కర్మలు, త్యాగాలు ప్రస్తావనకు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి అల్లాహతాలా వారిని ఎలా అనుగ్రహిస్తూ వచ్చాడో. చరిత్రలో మనం చూస్తున్నాం. అల్లాహతాలా వారిని నష్టపోవడానికి వదిలిపెట్టలేదు. బదులుగా వారికి లెక్కలేనన్ని బహుమతులు ఇచ్చాడు. కాబట్టి ఖర్చు చేయమని అల్లాహతాలా లెక్కలేనన్ని చోట్ల ఆదేశించాడు. అల్లాహతాలా ఒక చోట ఇలా ఉపదేశించను: మీ ధనంలో నుండి ఖర్చు చేయండి, మీకు ఇష్టమైన వాటిలో నుండి ఖర్చు చేయండి, నేను మీకు ప్రతిఫలం ఇస్తాను. మీ సంపదలో మీకు విస్తీర్ణత ఇస్తూ పోతాను, నా దయతో మిమ్మల్ని అనుగ్రహిస్తూ పోతాను.
అల్లాహ్ ఈ అనుగ్రహాలను మనం చూస్తూనే ఉంటాం. ఈ రోజు కూడా నిజాయితీగా హృదయపూర్వకంగా త్యాగం చేసే ప్రతి అహ్మదీ ఈ విషయంలో అనుభూతి చెందుతాడు. త్యాగం చేసే వారు తమ సంఘటనలను కూడా వ్రాస్తూ ఉంటారు. అల్లాహ్ వారికి త్యాగం చేసే అవకాశం ఎలా ఇచ్చాడో, వారి విశ్వాసాన్ని ఎలా బలోపేతం చేశాడో చూసి ఆశ్చర్యం కలుగుతుంది. నేను కొన్ని ఉదాహరణలు కూడా ఇస్తాను, కానీ అంతకు ముందు కొన్ని జ్ఞానపరమైన చారిత్రక ఆధారాలను ముందుగా హదీసుల నుండి కూడా వివరిస్తాను. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి ఒక మాటను హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు అన్హు వివరించారు. ఆ మాటలో హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం కాదు, ఇచ్చట హజరత్ మసీహ్ అలైహిస్సలాం అనగా యేసు క్రీస్తు ఇలా అన్నారు: మీరు మీకోసం ఆకాశంలో ధనాన్ని పోగు చేసుకోండి, అక్కడ పురుగు పాడు చేయదు, తుప్పు పట్టదు, దొంగలు కన్నం వేసి దొంగలించరు. కానీ పవిత్ర ఖురాన్ ఇలా అంటుంది: మీరు మీ ధనాన్ని అల్లాహ్ ఖజానాలో పోగు చేస్తే దానిని ఎవరూ దొంగలించలేరు. అనేదే కాక మీకు కనీసం ఒకటికి బదులుగా 700 లభిస్తాయి. దీనికి మించి కూడా పరిమితి లేదు. మసీ అలైహిస్సలాం యేసుక్రీస్తు ఇలా అన్నారు: అక్కడ ధనాన్ని ఏ పురుగు తినలేదు. కానీ పవిత్ర ఖురాన్ ఇలా సెలవిస్తుంది: అది కేవలం పురుగు నుండి మాత్రమే సురక్షితంగా ఉండదు, బదులుగా 1కి 700 రెట్లుగా పెరిగి తిరిగి లభిస్తుంది. నిస్సందేహంగా అల్లాహ్ ఏ మనిషి సహాయంపై ఆధారపడడు, కానీ తన దాసులపై దయ చూపిస్తూ వారికి ఏదైనా పని చేసే అవకాశం ఇస్తే దాని ద్వారా వారి స్థాయిలను పెంచాలని కోరుకుంటాడు. ఈ లోకంలో కూడా దాన్ని 700 రెట్లుగా ఆచరణాత్మకంగా పెంచగలడు. కానీ ఆ సత్కర్మల ప్రతిఫలాన్ని పరలోకంలో ఎన్నో రెట్లు పెంచి కూడా ఇస్తాడు. కాబట్టి అల్లాహ్ ఈ వాగ్దానం ఇట్లు ఉంది: ఆయన 700 రెట్లు పెంచుతాడు. కేవలం ఈ లోకం కోసం కాదు, బదులుగా ఈ లోకంలో కూడా పరలోకంలో కూడా పెంచుతూ పోతాడు. దీని వివరణను హజరత్ ఖలీఫతుల్ మసీహిల్ అవ్వల్ రజల్లాహు అన్హు కూడా ఒక చోట వివరించారు. ఆయన ఇలా సెలవిస్తారు: బాగా గుర్తుంచుకోండి, ప్రవక్తలు చందాలు అడిగితే తమ కోసం కాదు, బదులుగా చందాలు ఇచ్చే వారికి ఏదైనా ఇప్పించడం కోసం, అంటే త్యాగాలు చేసే ఆ చందాలు ఇచ్చేవారి ప్రయోజనం కోసం చందాలు ఇవ్వండి అని చెబుతారు. తద్వారా అల్లాహ్ మీపై దయ చూపుతాడు, మీ ధనాన్ని పెంచుతాడు. హజరత్ ఖలీఫతుల్ మసీహిల్ అవ్వల్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు: అల్లాహ్ సన్నిధిలో ప్రతిఫలాన్ని పొందేందుకు అనేక మార్గాలు ఉంటాయి. వాటిలో ఇది కూడా ఒక మార్గం. దీని గురించి బకరా అధ్యాయం ఆరంభంలో, అంటే 4వ సూక్తిలో మిమ్మా రజక్నాహుం యున్ఫికూన్ అనగా మేము వారికి ఇచ్చిన దాని నుండి ఖర్చు చేస్తారు అని పేర్కొనబడింది. తర్వాత ఆతల్ మాల అలా హుబ్బిహి అనగా మరియు దాని ధనంపై ప్రేమ ఉన్నప్పటికీ దానిని ఇస్తాడు. ఇది కూడా అల్ బకరా అధ్యాయంలోని సూక్తియే. తర్వాత ఇదే విభాగంలో అన్ఫికు మిమ్మా రజక్నాహుం మేము వారికి ఇచ్చిన దాని నుండి ఖర్చు చేయండి అని పేర్కొనబడింది. ఇది కూడా బకరా అధ్యాయంలోని సూక్తియే. తర్వాత ఆయన ఇలా అన్నారు: ఇప్పుడు ఇన్ఫాక్ ఫీ సబీలిల్లా సమస్యను విపులంగా వివరిస్తాను. ఇంజీల్లో ఒక వాక్యముంది: అడిగిన వారికి ఇవ్వు. కానీ చూడండి, పవిత్ర ఖురాన్ ఈ విషయాన్ని 5 రుకూలలో ముగిసింది, చాలా వివరంగా వివరించింది. మొదటి ప్రశ్న ఏమిటంటే, ఎవరికి ఎందుకు ఇవ్వాలి? దీని వివరణ ఇలా ఇవ్వబడింది: అల్లాహ్ వాక్యాన్ని విజయవంతం చేయడం కోసం ఖర్చు చేసే వారికి ఇవ్వండి. దీనికి ఒక ఉదాహరణ ఏమిటంటే, ఎవరైనా గింజను భూమిలో వేసినప్పుడు, ఉదాహరణకు సజ్జగింజను, అప్పుడు అందులో అనేక కంకులు బయటకు రావడం మొదలవుతాయి. తర్వాత అల్లాహ్ ఇలా అన్నాడు: వల్లాహు యుజాయిఫు లిమన్ యషా, అంటే కొన్ని సందర్భాలలో 1కి బదులుగా 10, కొన్ని సందర్భాలలో 1కి బదులుగా 700 పేర్కొనబడింది. ఈ తేడా అవసరం, అంచనా, సమయం, సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి తన నది ఒడ్డున ఉన్నాడు, చలికాలం, వర్షం పడుతోంది. అలాంటి పరిస్థితిలో ఎవరైనా నీరు అడిగితే అతనికి 1 గ్లాసు నీరు ఇవ్వడం. ప్రతిచోట నీరు ఉంటుంది, ఇది గొప్ప విషయం కాదు. కానీ ఎవరైనా ఎడారిలో మధ్యాహ్నం దాహం వల్ల అల్లాడిపోతున్నప్పుడు, ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నప్పుడు, లేదా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నప్పుడు నీరు ఇస్తే అది గొప్ప పుణ్యం. కాబట్టి ఈ రకమైన తేడాను బట్టి అల్లాహ్
ప్రతిఫలాలలో తేడా ఉంచాడు. కొన్ని చోట్ల త్యాగం అవసరానికి అనుగుణంగా చాలా ఎక్కువ ఉంటుంది, దాని అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే దాని ప్రతిఫలాన్ని అల్లాహతాలా 700 రెట్లు లేదా అంతకంటే కూడా ఎక్కువ పెంచుతాడు. అయితే కొన్ని చోట్ల త్యాగం అంత ఎక్కువ ఉండకపోవచ్చు, కానీ ఏదేమైనా త్యాగం అవసరం ఉంటుంది. ఆర్థిక త్యాగాల అక్కడ అల్లాహతాలా ప్రతిఫలం లేకుండా వదిలిపెట్టడు, బదులుగా అక్కడ కూడా రెట్టింపు లేదా 10 రెట్లు ప్రతిఫలం ఇస్తాడు. హజరత్ ఖలీఫతుల్ మసీహిల్ అవ్వల్ రజల్లాహు అన్హు ధనాన్ని ఖర్చు చేయడం గురించి ఈ ఉదాహరణలను ఇచ్చారు. ఈ సందర్భంలోనే ఆయన మరొక ఉదాహరణ హజరత్ రాబియా బస్రీ గారి సంఘటనను వివరించారు. ఆమె ఇంట్లో కూర్చొని ఉండగా కొంతమంది అతిథులు వచ్చారు. ఇంట్లో తినడానికి కేవలం 2 రొట్టెలు మాత్రమే ఉన్నాయి. ఆమె పని మనిషితో ఆ 2 రొట్టెలను దానంగా ఇచ్చి రమ్మని చెప్పింది. పని మనిషి ఇలా అంది, ఇది వింత విషయం, ఇంట్లో అతిథులు ఉన్నారు, ఇంకా ఉన్న ఆ కొద్దిపాటి రొట్టెలను కూడా మీరు పేదలకు పంచి రమ్మంటున్నారు. కొద్దిసేపటి తర్వాత బయట నుండి ఒక పిలుపు వినిపించింది. పక్కింట్లో ఉండే ఒక ధనిక స్త్రీ కొంత ఆహారాన్ని పంపిందని ఒక స్త్రీ చెప్పింది. ఆ ఆహారం వచ్చినప్పుడు హజరత్ రాబియా బస్రీ లెక్కించారు. అందులో 18 రొట్టెలే ఉన్నాయి. హజరత్ రాబియా బస్రీకి అల్లాహ్ తాలాతో గొప్ప బంధం, అల్లాహ్ తాలాపై విశ్వాసం ఉండేది. అల్లాహ్ ఆమె మాటను తప్పకుండా నెరవేరుస్తాడని. నేను 2 రెట్టెలు ఇచ్చాను కాబట్టి దానికి బదులుగా ఎక్కువ రావాలి, కనీసం రెట్టింపు లేదా 10 రెట్లు అయినా ఉండాలి. కనుక ఆమె ఇలా అంది, ఈ 18 రొట్టెలు నా కోసం కాదు, నా దగ్గరకు 20 మంది అతిథులు వచ్చారు. అల్లాహ్ తాలా వైపు నుండి నా కోసం 20 రొట్టెలు రావాలి. ఆమె ఇలా అంది, నేను వీటిని తీసుకోను, వీటిని తిరిగి ఇచ్చేయండి. ఆమె పని మనిషి ఉంచుకోండి, అల్లాహ్ తాలా శుభం పంపాడు అని అంది. కాని ఆమె లేదు, ఇది నా కోసం పంపబడలేదని చెప్పింది. అంతలోనే పక్కింట్లో ఉన్న అదే ధనిక స్త్రీ పిలుపు వినిపించింది. ఆమె ఆ స్త్రీతో లేదా పని మనిషితో, ఎక్కడికి వెళ్ళావు? నేను రాబియా బస్రీ కోసం మరొక ఆహార సామాగ్రిని సిద్ధం చేశానని చెప్పింది. ఆహారం వచ్చినప్పుడు అందులో 20 రొట్టెలు ఉన్నాయి. ఈ విధంగా మహానుభావులు అల్లాహ్ తాలాపై విశ్వాసం ఉంచుకునేవారు. అల్లాహ్ తాలా కూడా వారి గౌరవాన్ని నిలబెట్టేవాడు. ఈ సందర్భంలో హజరత్ ఖలీఫతుల్ మసీహిల్ అవ్వల్ రజల్లాహు అన్హు అల్లాహ్ మార్గంలో ఎందుకు ఇవ్వాలి అనే విషయాన్ని వివరించారు. ఆయన ఇలా అన్నారు, మొదటగా కేవలం ఇబ్తిగాలి మర్జాతిల్లా అనగా అల్లాహ్ ప్రీతిని పొందడానికి ఇవ్వండి. అంటే ఎవరిపైనా ఉపకారం చూపకుండా బదులుగా అల్లాహ్ ప్రీతిని పొందడానికి ఇవ్వండి. అల్లాహ్ తాలా సంతోషించాలి, అతడు మనపై లెక్కలేనన్ని ఉపకారాలు చేశాడు, అందుకే ఇవ్వాలి. తర్వాత అల్లాహ్ ధర్మం కోసం ఇవ్వండి, ఎందుకంటే అల్లాహ్ ధర్మం కోసం ఇవ్వడం అవసరం. ఎలా ఇవ్వాలి? పైన చెప్పినట్లుగా అల్లాహ్ తాలా ప్రీతిని పొందడానికి ఇవ్వాలి, ఎవరిపైనా ఉపకారం చూపడానికి కాదు. త్యాగం చేసిన వ్యక్తి జమాత్పై ఎటువంటి ఉపకారం చూపడం లేదు, బదులుగా అల్లాహ్ తాలా ఉపకారం ఉంది. ఎందుకంటే మీరు ఆయన మార్గంలో మంచి ఉద్దేశంతో ఖర్చు చేసినప్పుడు అల్లాహ్ మీకు పెంచి హెచ్చింపు ఇస్తాడు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం ఇలా సెలవిస్తున్నారు, దేవుని మార్గంలో ధనాన్ని ఖర్చు చేసేవారి సంపదలలో దేవుడు ఈ విధంగా శుభం కలిగిస్తాడు. అనగా ఒక గింజను నాటినప్పుడు అది ఒకటే నాటబడుతుంది, కానీ దేవుడు దాని నుండి 7 కంకులు తీయగలడు. ప్రతి కంకిలో 100 గింజలు సృష్టించగలడు. అంటే అసలు వస్తువు కంటే ఎక్కువ చేయడం అనేది ఒక సూత్రబద్ధమైన విషయం. అసలు వస్తువు కంటే ఎక్కువ చేయడం అనేది దేవుని శక్తిలో భాగం. వాస్తవానికి మనందరం దేవుని ఈ శక్తి ద్వారానే జీవించి ఉన్నాం. దేవుడు తన వైపు నుండి ఏదైనా వస్తువును ఎక్కువ చేయగల శక్తి లేకపోతే ప్రపంచమంతా నాశనం అయ్యేది. భూమిపై ఒక ప్రాణి కూడా మిగిలి ఉండేది కాదు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇలా వ్రాశారు, తాబీరు రోయా అనగా కలల ప్రాణాయం. వ్యాఖ్యానంలో ఎవరైనా కలలో ధనాన్ని చూస్తే దాని అర్థం కాలేయం అవుతుంది, లేదా ఎవరైనా తమ కాలేయాన్ని తీసివేశారని చూస్తే దాని అర్థం ధనాన్ని తీసివేశారని అర్థం. అందుకే దాన ధర్మాలు చేయడమంటే ప్రాణం ఇవ్వడం వంటిది. అంటే ఆర్థిక త్యాగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దాన ధర్మాలు చేసేటప్పుడు మనిషి ఎంత నిజాయితీ, స్థిరత్వం చూపిస్తాడు. అసలు విషయం ఏమిటంటే
కేవలం మాట్లాడడం ద్వారా ఏదైనా విషయాన్ని ఆచరణలో చూపే వరకు ఏమీ జరగదు. మాటలతో ఏమీ కాదు. మనం దానిని ఎందుకు అంటారంటే అది సత్యవంతులపై ఒక గుర్తు వేస్తుంది. తద్వారా వారి విశ్వాసంలో నిజంగా సత్యం ఉందని వారి నిజాయితీ రుజువవుతుంది. హదీసులో ఇట్లు ఉంది, పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఉదారవంతులందరికంటే గొప్ప ఉదారవంతుడి గురించి నేను మీకు చెప్పాలా? అనుచరులు ఇలా విన్నవించుకున్నారు, ఎందుకు చెప్పకూడదు ఓ అల్లాహ్ ప్రవక్త? అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, అల్లాహ్ తాలా ఉదారత్వం చూపేవారందరికంటే ఎక్కువ గొప్ప ఉదారవంతుడు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన గురించి చెప్పారు, మానవులందరిలో నేను అత్యంత గొప్ప ఉదారవంతుడినని అన్నారు. తర్వాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్, ఉపవాసం, ఆర్థిక త్యాగం వైపు కూడా దృష్టిని ఆకర్షించారు. ఒక కథనంలో ఇట్లు గలదు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నమాజ్, ఉపవాసం, స్మరణ అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయబడిన ధనాన్ని 700 రెట్లు పెంచుతుంది. దీని వెనుక ఉన్న సందేశం ఏమిటంటే ఆర్థిక త్యాగాలు చేసిన వ్యక్తులు తమ ఆరాధనల స్థాయిని కూడా పెంచుకోవాలి. కేవలం ఆర్థిక త్యాగం చేసి ఇంత చాలు అని అనుకోకుండా తమ ఆరాధనల స్థాయిలను కూడా పెంచుకోవాలి, ఉన్నతంగా చేసుకోవాలి. ఆర్థిక త్యాగం చేసినంత మాత్రాన మనం ఆరాధనల నుండి విముక్తి పొందుతామని భావించకూడదు. నేను హదీసుల నుండి కూడా వివరించినట్లుగా ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థన, ఉపవాసం కూడా ఆర్థిక త్యాగాలతో పాటు అవసరమని సెలవిచ్చారు. ఈ విషయాలే మిమ్మల్ని అల్లాహ్ తాలా దగ్గరకు చేస్తాయి. అప్పుడు అల్లాహ్ తాలా మీపై దయ చూపించి మీ ధనాన్ని పెంచుతూ పోతాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది త్యాగాలు చేస్తున్నారు. వారికి అవసరం ఉన్నప్పటికీ అల్లాహ్ తాలా మార్గంలో ఖర్చు చేస్తున్నారు. అల్లాహ్ తాలా మార్గంలో ఖర్చు చేయడం వలన అల్లాహ్ ప్రీతి లభిస్తుందని, తమ త్యాగం వ్యర్థం కాదని, అల్లాహ్ తాలా దానిని వ్యర్థం చేయడని వారు ఆశిస్తారు. అల్లాహ్ తాలా నిజంగానే దానిని వ్యర్థం చేయడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీసులో ఇలా సెలవిచ్చారు, ఒక వ్యక్తి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నాడు, యా దైవ ప్రవక్త, ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, పుణ్యం దృష్ట్యా అత్యంత గొప్ప దానం ఏమిటి? ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, అత్యంత గొప్ప దానం ఏమిటంటే నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ధనం అవసరం ఉన్నప్పుడు, దానిపై ఆశ కలిగి ఉన్నప్పుడు, పేదరికం వస్తుందని భయపడుతున్నప్పుడు, శ్రేయస్సు కోరుకుంటున్నప్పుడు నీవు దానం చేయడం. ఆ సమయంలో దాన ధర్మాలలో ఆలస్యం చేయవద్దు. అంటే నీకు ఈ కోరికలు ఉన్నప్పటికీ నీవు దానం చేయాలి, అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయాలి. ఆయన ఇలా అన్నారు, అందుకు నీ ప్రాణం గొంతు వరకు ఇవ్వండని అంటావో అలా జరగకూడదు. ఆ ధనం అప్పటికే నీది కాదు, అది ఇతరులది అయిపోయింది. అది వారసులకు లభించవలసిందే. అందుకే ఆయన ఇలా అన్నారు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడమే నిజమైన మా త్యాగం. మీరు అలా చేస్తే అల్లాహ్ తాలా మీకు ఈ లోకంలో కూడా పెంచి ఇస్తాడు, పరలోకంలో కూడా పెంచి ఇస్తాడు. మన జమాతులోని పెద్దల ఆదర్శం కూడా ఇదే విధంగా ఉండేది. వారు తమ ధనాన్ని అల్లాహ్ మార్గంలో ఖర్చు చేయడానికి లెక్కించేవారు కాదు, బదులుగా ఉదారంగా ఖర్చు చేసేవారు. అదేవిధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలోని అనుచరుల ఉదాహరణలు కూడా మనకు లభిస్తాయి. ఒక కథనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరదలు అయిన హజరత్ అస్మా బింతే అబూబకర్ రజల్లాహు అన్హు సందేశం పంపారు, అల్లాహ్ మార్గంలో లెక్కించి ఖర్చు చేయవద్దు, లేకపోతే అల్లాహ్ కూడా మీకు లెక్కించిస్తాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, మీ డబ్బుల సంచిని పిసినారితనం కారణంగా మూసివేయవద్దు, లేకపోతే దాని నోరు మూసే ఉంటుంది. అప్పుడు దానిలో ధనం ఎప్పుడూ రాదు. కాబట్టి ఆయన ఇలా అన్నారు, మీరు ధనాన్ని బయటకు తీస్తే, అల్లాహ్ మార్గంలో తీస్తే మళ్ళీ లోపలికి వస్తుంది. అందుకే హృదయాల్ని తెరిచి ఖర్చు చేయండి. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి కాలంలో హజరత్ ఖలీఫతుల్ మసీహిల్ అవ్వల్ రజల్లాహు అన్హు గొప్ప త్యాగ సత్యమూర్తిగా వారు త్యాగాలు చేసేవారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి మిషన్ను పూర్తి చేయడానికి, ఆయనకు సహాయం చేయడానికి ఆయన లెక్కలేనంతగా ఖర్చు చేసేవారు. అందుకే హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం స్వయంగా ఒకచోట దీని గురించి వివరించారు. ఆయన ఇలా అన్నారు,
నేను అనుమతి ఇచ్చి ఉంటే ఆయన అనగా హజరత్ మౌలానా నూరుద్దీన్ సాబ్, ఖలీఫతుల్ మసీహ్ అవల్ అంతా ఇచ్చేవారు. ఆయన తన ఆధ్యాత్మిక సాంగత్యం వలె భౌతిక సాంగత్యాన్ని ప్రతిక్షణం సన్నిహితంగా ఉండే హక్కును కూడా నెరవేర్చుతుంగుందురు. అన్నిటినీ ఈ మార్గంలో ఖతం చేసేవారు. నేను అనుమతి ఇవ్వలేదు. లేకపోతే ఆయన అన్నీ ఇచ్చేవారు. ఆయన ఇలా వ్రాశారు. ఆయన కొన్ని లేఖల నుండి కొన్ని వాక్యాలను ఉదాహరణగా చూపిస్తాను. హజరత్ ఖలీఫతుల్ మసీహిల్ అవ్వల్ మౌలానా నూరుద్దీన్ గారు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి సేవలో ఇలా వ్రాశారు: నేను మీ మార్గంలో త్యాగం అవుతాను. నాకు ఉన్నదంతా నాది కాదు, మీదే. ఓ గురువు మార్గదర్శకుడుగా నేను పూర్తి నిజాయితీతో విన్నవించుకుంటున్నాను. నా మొత్తం ధనం, సంపద ధార్మిక ప్రచారంలో ఖర్చు అయితే నేను నా లక్ష్యానికి చేరుకున్నట్లే. చూడండి, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు అల్లాహ్ తాలా అబూబకర్, ఉమర్, ఉస్మాన్ ఆర్థిక త్యాగాలు చేసే వారిని ఎలా ఇచ్చాడో అదేవిధంగా ఈ యుగంలో కూడా హజరత్ అబూబకర్ సిద్దీక్ రజల్లాహు అన్హు వలె హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాంకు కూడా తమ గురువును అనుసరించడం వల్ల ప్రతిదీ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న అలాంటి పేదలకు ప్రసాదించాడు. వారు అబూబకర్ సిద్దీక్ ఆదర్శాన్ని చూపించారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇట్లనిరి: అల్లాహ్ తాలా ద్వారా ఈ వాగ్దానాలు కూడా ఉన్నాయి. అల్లాహ్ తాలా కోసం ఎవరైతే ఇస్తారో నేను వారికి కొన్ని రెట్లు శుభం కలిగిస్తాను. ఈ లోకంలోనే వారికి చాలా లభిస్తుంది. మరణానంతరం పరలోకంలో కూడా వారికి ఎంత శాంతి లభిస్తుందో చెప్పారు. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం ఇలా వివరిస్తున్నారు: నేను ఈ సమయంలో మీ అందరి దృష్టిని ఈ విషయం వైపు మళ్లిస్తున్నాను. అదేమంటే ఇస్లాం పురోగతి కోసం మీ ధనాన్ని ఖర్చు చేయండి. ఈ లోకంలో కూడా అనుగ్రహం లభిస్తుంది, పరలోకంలో కూడా అనుగ్రహం లభిస్తుంది. ఇది కేవలం మాటల వరకు కాదు. ఈ రోజు కూడా మనం చూస్తున్నాం. హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం ఆ కాలం చెప్పిన ఆ కాలం నాటి విషయం కాదు. ఈ రోజు కూడా నా వద్దకు చాలా సంఘటనలు వస్తున్నాయి. అవి ఇలా వ్యక్తపరుస్తున్నాయి: అల్లాహ్ తాలా మార్గంలో ఖర్చు చేసిన తర్వాత అల్లాహ్ తాలా మన ధనంలో అనుగ్రహం ఎలా ప్రసాదిస్తున్నాడో, మన జీవిత సమస్యలను ఎలా దూరం చేస్తున్నాడో, మన విశ్వాసాలను ఎలా బలోపేతం చేస్తున్నాడో నేను కొన్ని సంఘటనలను కూడా వివరిస్తాను. అల్బేనియా నుండి ఒక ముబల్లిగ్ గారిట్లు వ్రాస్తున్నారు. అక్కడ బిలాల్ యూసుఫ్ గారనే ఒక అల్బేనియన్ స్నేహితుడు ఉన్నారు. ఆయన చాలా సాదాసీదా వ్యక్తి. పేదవారు కూడా అక్కడ జల్సా జరుగుతున్నప్పుడు ఆయన అల్లాహ్ తాలా ప్రీతి కోసం ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా 1 వారం పాటు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జల్సా పని చేశారు. ప్రపంచవ్యాప్తంగా మన చాలామంది స్వచ్ఛంద సేవకులు జల్సాలలో ఈ పని చేస్తారు. కానీ కొంతమందికి అవసరం ఉన్నప్పటికీ వాలంటీర్లుగా సమయం ఇస్తారు, స్వచ్ఛందంగా పనిచేస్తారు. కొంతమందికి అవసరం ఉండదు, వారి జీవనం సాగిపోతూ ఉంటుంది. ఏదేమైనా ఆయన సాయంత్రం 4 గంటల వరకు ఈ పని చేసి ఆ తర్వాత సాయంత్రం తన ఉద్యోగానికి వెళ్ళేవారు. ఒకరోజు ఆయన ఒక కవరులో 75 యూరోల తెహ్రీక్-జదీద్ చందాను తీసుకువచ్చారు. అల్బేనియా తూర్పు యూరోప్లోని పేద దేశం. ముబల్లిగ్ గారితో ఆయన ఇలా అన్నారు: ఈ మొత్తాన్ని చందాగా ఇవ్వడానికి నేను చాలా రోజుల నుండి పోగు చేశాను. ఆ కవరుపై అల్బానియన్ భాషలో ఇలా వ్రాసి ఉంది: చాలా సంతోషకరమైన హృదయంతో జమాత్ సేవలో సమర్పించబడింది. బహుశా ఈ మొత్తం కేవలం 75 యూరోల ఇతరుల కంటే తక్కువగా అనిపించవచ్చు. కానీ ముబల్లిగ్ గారు ఇలా వ్రాస్తున్నారు: ఇది ఆయన జీవితంలో 15% పైగా ఆయన ఇంటి అద్దె, కిరాయ మొదలైనవి కూడా చెల్లించాటి. లౌకికులు ఇలా అనవచ్చు: 75 యూరోలతో వీరు ఇస్లాంను వ్యాప్తి చేసే విషయాలు మాట్లాడుతున్నారు, లేదా కొన్ని యూరోలతో ఇస్లాంను వ్యాప్తి చేసే అవశ్యాలు మాట్లాడుతున్నారు. అయితే ఇస్లాం వ్యతిరేక సంస్థలు, ప్రభుత్వాల వద్ద బిలియన్ల కొద్దీ పౌండ్లు ఉన్నాయి. వారు ఇస్లాంకు వ్యతిరేకంగా తమ డబ్బులను ఖర్చు చేస్తున్నారు. కానీ అల్లాహ్ తాలా వారి ఈ చిన్న త్యాగాలంలో కూడా ఎంత శుభం కల్పించాడంటే, ఈ త్యాగం ద్వారా అహ్మదీయ జమాత్ మిషన్లు కూడా స్థాపించబడింది. 75 యూరోలు ఇచ్చే వ్యక్తి ఒక్కటే కారు, ఇలా అంతకంటే అంతా తక్కువ ఇచ్చే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. అల్లాహ్ తాలా దయతో జమాత్ ఈ చిన్న చిన్న మొత్తాలతోనే ప్రపంచంలో తమ పనులను నిర్వహిస్తుంది, ఇస్లాం వ్యాప్తి పని చేస్తుంది మరియు ప్రపంచంలో పురోగతి సాధిస్తుంది. ఇది బిలియన్ల డాలర్ల ఖర్చు చేసేవారి కంటే
ఎంతో ఎక్కువ. అదేవిధంగా కొన్ని మరింత పేద దేశాలలో కూడా త్యాగాల దృశ్యాలు కనిపిస్తాయి. ఇవి ఇస్లాం ఆరంభంలో లేదా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారు ఆర్థిక త్యాగాలకు ప్రేరణ ఇచ్చినప్పుడు, లేదా హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు గారు తెహ్రీకే జదీద్ను ప్రకటించినప్పుడు, ఈరోజు శత్రువు పూర్తిగా సిద్ధమై మనపై దాడి చేస్తున్నాడు, అందుకే ఖర్చు చేయండి, ఆ సమయంలో జరిగిన త్యాగాల వంటివి. దానికి ప్రజలు త్యాగాలు చేశారు. పేద మహిళలు తమ కోళ్లను, కోడిగుడ్లను అమ్మి చందాలు ఇచ్చారు. అది చాలా చిన్న త్యాగం. ఆ సమయంలో హజరత్ ముస్లిం మౌద్ గారు 3 సంవత్సరాలలో 27,000 రూపాయలు భారతదేశంలో పోగు చేయాలని అన్నారు. కానీ జమాత్ త్యాగం చేసింది 1 సంవత్సరంలోనే 1,00,000 రూపాయలు పోగు చేసింది. ఈరోజు కూడా మనకు పేద దేశాల వైపు దృష్టి నుండి త్యాగాల దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇండోనేషియాలో జావీ ముజఫర్ గారు అనే ఒక సభ్యుడు ఉన్నారు. ఆయన ఇలా చెబుతున్నారు. ఆయన భార్య వద్దకు జమాత్కు చెందిన ఒక వయోజన మహిళ వచ్చారు. ఆమె కొన్ని కట్టెలను తమరు కొనుగోలు చేయాలని ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఆయన ఇలా అన్నారు, నిజానికి మాకు కట్టెల అవసరం లేకుండెను. మేము ఇప్పటికే కొన్ని ఉంచుకున్నాము. ఆ అభివృద్ధి చెందని పేద దేశాల్లోని చిన్న పట్టణాలు లేదా గ్రామాలలో నివసించే పేద ప్రజలు కొన్నిసార్లు కట్టెలను వంట కోసం ఉపయోగిస్తారు. అక్కడ గ్యాస్ ఉండదు లేదా కిరోసిన్ స్టవ్స్ ఉపయోగించవచ్చు. కానీ ఏమైనా కట్టెలు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఆయన ఇలా అన్నారు, మేము ఇతర వస్తువులను కూడా ఉపయోగిస్తున్నందున మాకు కట్టెలు అంతగా ఉపయోగపడవు, మాకు అవసరం లేదు అని చెప్పాము. ఏదేమైనా ఆ వృద్ధ మహిళ ఆ కట్టెలను తలపై పెట్టుకొని తీసుకొచ్చింది. కాబట్టి నా భార్య ఆమెపై జాలిపడి ఆ కట్టెలను కొనుగోలు చేసింది. ఇండోనేషియన్ రూపాయి విలువ చాలా తక్కువ ఉంటుంది. అక్కడ లక్షల్లో లెక్కలు ఉంటాయి. ఆమె ఆ కట్టెను 1,00,000 రూపాయలకు కొనుగోలు చేసింది. కానీ భారత రూపాయలలో కొన్ని రూపాయలకు సమానమవుతుంది. ఏదేమైనా కొనుగోలు చేసిన తర్వాత ఆమెకు డబ్బు ఇవ్వబోగా ఆ వృద్ధ మహిళ ఇలా అన్నారు, మేము మీ నుండి డబ్బు తీసుకోవడానికి, నా కోసం ఖర్చు చేసుకోవడానికి ఈ కట్టెలను తీసుకురాలేదు. వాస్తవానికి నేను తెహ్రీకే జదీద్ చందా ఇవ్వాలనుకున్నాను. దీన్ని నా తరపున తెహ్రీకే జదీద్ చందాగా లెక్కించండి. ఆమె లజ్నా అధికారి కూడా అయి ఉంచవచ్చు. ఆమె మొత్తం చందాను అక్కడే ఇచ్చి వేసింది మరియు 1 పైసా కూడా తనతో పాటు తీసుకువెళ్ళలేదు. ఇండోనేషియా నుండే సిలిసిన్ సాహిబా అనే ఒక సభ్యురాలు ఇలా వివరిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వారి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. వారికి 7 ఏళ్ల బాబు ఉండెను. ఆమె 2వ బిడ్డతో గర్భవతిగా ఉన్నారు. 2వ బిడ్డ పుట్టిన రోజులలోనే పండుగ కూడా దగ్గర పడింది. తెహ్రీకే జదీద్ వాగ్దానం చేసిన మొత్తం వారికి ఇంకా చెల్లించవలసి ఉంది. అది 12 లక్షల రూపాయలు. నేను చెప్పినట్లుగా అక్కడ రూపాయి విలువ చాలా తక్కువ. ఇక్కడ కూడా మనం గతంలో పెద్దలతో చూసిన అదే ఉత్తమమైన భావం కనిపిస్తుంది. ఆమె ఎలా చెబుతున్నారు, 12 లక్షల రూపాయల వాగ్దానం ఉంది. మేము ఆ చందాను చెల్లించి ఖలీఫతుల్ మసీహ్కు దువా కోసం వ్రాయాలనుకున్నాము. ఆ చందాను ఎలాగైనా చెల్లించడానికి మేము పూర్తిగా ప్రయత్నించాము. కానీ పేదరికం కారణంగా అది కష్టంగా అనిపించింది. అప్పుడు నేను నా చిన్న బ్యాంకు ఖాతాలో చూస్తే అక్కడ 12.5 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆమె ఇలా అంటారు, మేము ఇదంతా చేస్తే మా దగ్గర ఇవ్వడానికి ఏమీ ఉండేది కాదు. ఏదేమైనా మేము నిర్ణయించుకున్నాము, 12 లక్షల రూపాయలు భర్త, భార్య, పెద్ద బిడ్డ తరపున ఇస్తాము మరియు మిగిలిన 50,000 చిన్న బిడ్డ తరపున ఇస్తాము. మేము ఇలా ఇచ్చేశాము. దాంతో డబ్బు ఖర్చు అయిపోయింది. మా దగ్గర ఏమీ మిగలలేదు అని ఆమె చెబుతున్నారు. కానీ మాకు విచారం కలగలేదు. బదులుగా మేము మా వాగ్దానాన్ని నెరవేర్చామని, మా కొత్తగా పుట్టిన బిడ్డను కూడా అందులో చేర్చామని హృదయంలో సంతోషం కలిగింది. ఆమె ఇలా చెబుతున్నారు, అల్లాహ్ తాలా కూడా ఎంత దయ చూపాడంటే ఒకే వారం తర్వాత వారికి 1,20,00,000 రూపాయల ఆదాయం వచ్చింది. దీనిని చూసి అల్లాహ్ తాలా 10 రెట్లు పెంచే వాగ్దానాన్ని ఈ విధంగా నెరవేర్చాడని వారికి నమ్మకం కలిగింది. అల్లాహ్ తాలా ఆ 10 రెట్లు పెంచే వాగ్దానాన్ని ఈ విధంగా నెరవేర్చాడని వారికి నమ్మకం కలిగింది. అల్లాహ్ తాలా వెంటనే తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఘానా నుండి మొబల్లిగ్ ఇలా వ్రాస్తున్నారు, ఖలీఫతుల్ మసీహ్ గారి ఖుత్బాలలో విశ్వాసాన్ని
పెంచే సంఘటనలు ప్రజలకు వినిపించినప్పుడు ఒక ఆఫ్రికన్ ఘానా సభ్యుడు తన జేబులో ఉన్న చివరి మొత్తాన్ని కూడా అల్లాహతాలా మార్గంలో ఇచ్చేశాడు. కానీ ఆయన ఇలా చెబుతున్నారు. మసీదు నుండి బయటకు రాగానే ఆయనకు 2 ఫోన్ కాల్స్ వచ్చాయి. అవి ఆయన జీవిత గమనాన్ని మార్చేవి. అంటే 2 సంభావ్య వినియోగదారులు ఆయనను సంప్రదించారు. వారికి ఆకర్షణీయమైన ఉద్యోగం లేదా అవకాశాలను అందించా. దీని ద్వారా ఆయన ఇచ్చిన మొత్తం కంటే 20 రెట్లు ఎక్కువ లాభం పొందారు. ఆ సాధారణ సంఘటన అల్లాహతాలా తన మార్గంలో త్యాగం చేసే వారికి తక్షణ సాటి లేడని బహుమతులు ప్రసాదిస్తాడనే వాస్తవానికి ఒక గొప్ప జ్ఞాపిక ఈ కంపెనీకి కూడా వారి విశ్వాసాన్ని పెంచడానికి కారణమైంది. ఇదే విధంగా కెన్యా నుండి ఒక మౌల్యం గారి భార్య వ్రాస్తున్నారు. వారికి మొదటి బిడ్డ పుట్టే అవకాశం ఉంది. చాలా క్లిష్టతలు తలెత్తాయి. దాని కారణంగా ఆమె చాలా ఆందోళన చెందారు. డాక్టర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఇలా చెబుతున్నారు. నేను నా పరిస్థితి గురించి నా విషయాలన్నిటినీ నా భర్తకు చెప్పాను. ఇవి నన్ను చాలా బాధ పెడుతున్నాయి అని ఆయన ఇలా అన్నారు. అల్లాహ్ తాలాను దువా చేసి అడుగకు. అల్లాహ్ తాలా మాత్రమే మనకు అంతిమ ఆధారం. మన వెంటనే చేయగలిగే ఒక త్యాగం ఏమిటంటే ఈ రోజుల్లో తహరీక్ జదీద్ సంవత్సరం ముగియబోతుంది. కాబట్టి నీవు ఇవ్వవలసిన మిగిలిన చందాను అందులో చెల్లింపు. అల్లాపై భారం వేయి. అల్లాహ్ కరుణిస్తాడు. వీరిది అద్భుతమైన విశ్వాస స్థితి. ఆమె ఇలా చెబుతున్నారు. నేను అలాగే చేశాను. కొన్ని రోజుల తర్వాత ఆమె కలలో హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం విచ్చేయడం చూశారు. ఆయన నలుపు రంగు కోటు ధరించి ఉన్నారు. తలపై పాగా ఉంది. చేతిలో కర్ర కూడా ఉంది. ఆయన ఆ మహిళతో ఇలా అన్నారు. నువ్వు ఆందోళన చెందకు. బిడ్డ పుట్టుకకు క్షేమంగా సురక్షితంగా జరుగుతుంది. కానీ అది నీ ప్రక్క నుండి జరుగుతుంది. తదనుగుణంగా ఆమెకు బిడ్డ పుట్టింది. కానీ అది ఆపరేషన్ ద్వారా జరిగింది. అది పొట్టకు ఒకవైపు నుండి చేయబడింది. ఎలాంటి క్లిష్టత లేకుండా తలెత్తలేదు. ఏదేమైనా ఆమె ఇలా భావిస్తున్నారు. ఇదంతా అల్లాహ్ తాలా దయే. అది వారి త్యాగం కారణంగా జరిగింది. అల్లాహ్ తాలా ఆశీర్వాదం ప్రసాదించాడు. లేకపోతే ఆశించిన రోజులలో బిడ్డ పుట్టబోతున్నప్పుడు డాక్టర్లు చాలా అనుమానాలను వ్యక్తం చేస్తారు. ఈ విధంగా అల్లాహ్ తాలా దూర ప్రాంతాలలో ఉన్న అహ్మదీలకు కూడా ఈ విధంగా తెలియజేసి వారి విశ్వాసాన్ని బలోపేతం చేస్తాడు. అదే సమయంలో హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాతు వస్సలాం కూడా ధృవీకరిస్తారు. గనీ కనాకరి నుండి ముబల్లిగ్ ఇన్ఛార్జ్ గారిట్లు వ్రాశారు. నేను ఖలీఫతుల్ మసీహ్ గారి ఖుతుబాల నుండి విశ్వాసాన్ని పెంచే సంఘటనలను వినిపిస్తున్నాను. చందాలలో త్యాగం చేయాలని, ముందుకు రావాలని ప్రజల దృష్టిని ఆకర్షించాను. అదేవిధంగా తహరీక్ జదీద్ సంవత్సరం ముగుస్తుండడం వలన దాని బడ్జెట్ పూర్తి కావడం లేదని, దాన్ని పూర్తి చేయాలని అందరికీ దాని చెల్లింపుల వైపు దృష్టి ఆకర్షించాను. అదే సాయంత్రం ఒక వ్యక్తి మిషన్ హౌస్లోకి వచ్చి ఈ కవరును ముహమ్మద్ అల్ హసన్ హోబీ గారు పంపారని చెప్పారు. కవరు తెరిచినప్పుడు అందులో 300 యూరోలు ఉన్నాయి. ఇవి స్థానిక కరెన్సీలో సుమారు 3 మిలియన్ ఫ్రాంకులు, 3 లక్షల రూపాయలు అవుతాయి. అంతకంటే కూడా ఎక్కువ. దీనిపై వారు హోబీ గారికి ఫోన్ చేసి మీరు కవరు పంపారా అని అడిగారు. అప్పుడు కారణం అడగగా ఆయన ఇలా అన్నారు. జుమా ఖుత్బాలో టార్గెట్ పూర్తి కాలేదని మీ నుండి విన్నాను. జుమా తర్వాత నేను నా ఆఫీస్కు చేరుకోగానే నా డ్రాయర్లో ఇదే మొత్తం డబ్బు పెట్టి ఉంది. దానితో పాటు ఈ నగదుతో పాటు ఈ మొత్తాన్ని తహరీక్ జదీద్ చందాలో చెల్లించడానికి మీరు పంపబడుతున్నారు. ఆయన తన తహరీక్ జదీద్ చందాను అప్పటికే చెల్లించడమే కాకుండా తన ఎక్కువ మొత్తమే చెల్లించారు. ఆఫ్రికాలో నివసించే వారి త్యాగాల సంఘటనలు కూడా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. నిశ్చయంగా ఈ విషయాలు వారి హృదయాలలో విశ్వాసపు అనుభూతిని సృష్టిస్తాయి. లేకపోతే అల్లాహ్ తాలా మాత్రమే సృష్టిస్తాడు. ఇది మనిషి పని కాదు. వారికి అల్లాహ్ తాలా ఈ విధంగా పెంచి ఇస్తాడు అనే అనుభవాలు ఉన్నాయి. అందుకే వారు త్యాగాలు చేస్తున్నారు, సంఘటనలు ప్రచారిస్తున్నారు. అవన్నీ వివరించడం కష్టం. నేను ఎంచుకున్న వాటిలోని కొన్నిటిని కూడా వివరించలేకపోతున్నాను. ఏదేమైనా కొన్నిటిని వివరిస్తాను.
తెహ్రీకే జదీద్ భారతదేశం ఇన్స్పెక్టర్ తెలంగాణకు చెందిన ఒక వ్యక్తి గురించి వ్రాస్తున్నారు. ఆయన హైదరాబాద్లోని ఒక ప్రాంతానికి చెందినవారు. ఆయన 7,000 రూపాయల వాగ్దానం చేశారు. కానీ ఉద్యోగం కోల్పోవడం కారణంగా ఆ మొత్తాన్ని చెల్లించలేకపోయారు. తర్వాత సంవత్సరానికి ఆయన 10,000 రూపాయల వాగ్దానాన్ని వ్రాయించారు. అప్పుడు ఆయనతో ఇలా అన్నారు, గత సంవత్సరం వాగ్దానం మీరు నెరవేర్చలేదు, ఇప్పుడు రాబోయే సంవత్సరం కోసం పెంచి వాగ్దానం చేస్తున్నారు. దానికి ఆయన ఇలా సమాధానం ఇచ్చారు, అల్లాహ్ తాలానే దీనిని ఏర్పాటు చేస్తాడు. నాకు నమ్మకం ఉంది అల్లాహ్, ఎందుకంటే నేను అల్లాహ్ కోసం ఇస్తున్నాను. తదనుగుణంగా కొద్ది రోజుల్లోనే ఆయనకు గతంలో కంటే మెరుగైన ఉద్యోగం లభించింది. ఆయన గత 2 సంవత్సరాల చందాను కూడా చెల్లించారు. కొత్త ఆర్థిక సంవత్సరంలో కూడా తన వాగ్దానాన్ని 7,000కు బదులుగా 30,000 రూపాయలకు పెంచి దానిని కూడా చెల్లించారు. ఈ విధంగా అల్లాహ్ తాలా ఆయన మంచి అభిప్రాయాన్ని ఆశీర్వదించాడు. ఇదే విధంగా ఇండోనేషియా నుండి మరొక ఉదాహరణ ఉంది. వింత వింత సంఘటనలు జరుగుతున్నాయి. ఇవి యాదృచ్ఛికాలు కావు, ఎందుకంటే ఎవరికి ఇవి జరుగుతాయో వారికి ఆ నేపథ్యం తెలుసు. ఏ పరిస్థితులలో త్యాగం చేస్తున్నారు, ఏ పరిస్థితులలో వారికి త్యాగం చేయాలని ఆలోచన వచ్చింది. తర్వాత అల్లాహ్ తాలా శక్తిని వారు ఎలా చూశారో చూడండి. ఏదేమైనా వారు వాస్తున్నారు. బహాదూర్ జాన్ అనే ఒక అత్యంత నిజాయితీ పరుడైన అహ్మదీ స్నేహితుడు కొంతకాలం క్రితం ఒక ట్యాక్సీ కంపెనీ నుండి తన ట్యాక్సీ వ్యాపారాన్ని కొనసాగించడానికి ఒక కారును కొనుగోలు చేశారు. ఆయన ఇలా అన్నారు, కారు కొనుగోలు చేసిన తర్వాత నేను దాన్ని రిజిస్ట్రేషన్ చేయించడానికి ట్రాఫిక్ పోలీస్ కార్యాలయానికి వెళ్ళాను. అప్పుడు వారు ఈ కారు రిజిస్ట్రేషన్ చేయవద్దని కోర్టు ఉద్దేశించిందని చెప్పారు. ఆయన ఇలా అన్నారు, కారు కొనుగోలు చేసేటప్పుడు నేను అంతా తనిఖీ చేసి అంతా చట్టబద్ధంగా ఉంది. కానీ తర్వాత నాకు తెలిసింది ఈ ట్యాక్సీ కంపెనీ యాజమాన్యం కాదు, ఈ ట్యాక్సీ కంపెనీ రుణగ్రస్తం అయింది. దాని కారణంగా ఆ కంపెనీ కార్లను అమ్మకుండా కోర్టు నిషేధం విధించింది. ఆ సమయంలో కంపెనీకి చెందిన 35 కార్లు ఉన్నాయి. అవన్నీ నిషేధించబడ్డాయి. కంపెనీ పాత యజమానులు నాతో ఇలా అన్నారు, మేము కోర్టులో కేసు వేశాము, తీర్పు వచ్చే వరకు మీరు వేచి ఉండండి, మీకు ఇన్షాల్లా కారు లభిస్తుంది. ఆయన ఇలా అన్నారు. సరే, ఆయన ఇలా చెబుతున్నారు, ఆ సమయంలో నా తెహ్రీకే జదీద్ చందా చెల్లించవలసి ఉంది. నేను ముందుగా నా చందాను చెల్లించాలని అనుకున్నాను. ఈ ప్రాపంచిక చింతల్లో పడి నా చందా మిస్ అవ్వకూడదు అనే ఆలోచనతో నేను వెంటనే తెహ్రీకే జదీద్, వక్ఫ్ జదీద్ చందాను చెల్లించాను. కొద్ది రోజుల తర్వాత ఆయన అదే కంపెనీ వెబ్సైట్లో తనిఖీ చేయగా ఆశ్చర్యకరంగా నేను కొన్న కారుపై ఉన్న నిషేధం తొలగించబడింది. ఆయన ఇలా అన్నారు, నాకు నమ్మశక్యం కాలేదు. బహుశా నాకు పొరపాటు జరిగిందేమో. అందువల్ల ఆయన ఇన్స్పెక్టర్ వద్దకు వెళ్ళారు. ఆయన తనిఖీ చేసి ఇలా చెప్పారు, 35 కార్లలో నుండి కేవలం 1 కారు పై మాత్రమే నిషేధం తొలగించబడింది. మిగిలిన 34 కార్లపై నిషేధం తొలగింపు అనేది న్యాయస్థానం తీర్పుపై ఆధారపడి ఉంది. ఆ కారు నేను కొన్నదే. దేవుని దయ వల్ల ఆయన మార్గంలో ఖర్చు చేసిన ఫలితంగా నాకు ఈ దయ లభించింది. అల్లాహ్ తాలా వెంటనే నాకు బహుమతి ఇచ్చి అనుగ్రహించాడు. ఆయన ఇలా అంటున్నారు, ఈ అల్లాహ్ తాలా దయలను నా కళ్ళతో నేను స్వయంగా చూశాను. అల్లాహ్ తాలా అహ్మదీలను ఎలా అనుగ్రహిస్తాడో. మాలీలోని సికాసో ప్రాంతం నుండి మొబల్లిక్ గారిట్లు వ్రాస్తున్నారు, అల్లాహ్ తాలా వింత రీతిలో క్రొత్తగా బయత్ చేసిన వారికి శిక్షణ ఇస్తాడు. వారిని ఆర్థిక త్యాగం వైపు మొగ్గు చూపేలా చేస్తాడు. నగరానికి చెందిన ఒక కొత్త సభ్యుడు మూసా గారు 1 మిలియన్ సీఫా ఫ్రాంక్ల మొత్తాన్ని తీసుకువచ్చారు. ఆయన ఇలా విన్నవించారు, ఇందులో 5 లక్షల మొత్తం వారి ఇంటి ఆస్తి భాగం, 4 లక్షల చందా వసియత్, 1 లక్ష తెహ్రీకే జదీద్, వక్ఫ్ జదీద్ కొరకు పెట్టుకోండి. ఈ మొత్తం గురించి ఆయనను విచారించినప్పుడు ఆయన కారణం అడగగా ఆయన ఇలా వివరించారు, నేను చాలా కాలంగా వివిధ ప్రాపంచిక ప్రాజెక్టుల కోసం డబ్బు ప్రోగు చేస్తున్నాను. నా పూర్తి దృష్టి ప్రార్థన కూడా ఆ ప్రాజెక్టులను పొందడమే కాకుండా ఉండేవి. కానీ నిన్న రాత్రి నేను తహజ్జుద్ పూర్తి చేసి పడుకున్నప్పుడు కలలో చూశాను. తెల్లని దుస్తులు ధరించిన 3 వ్యక్తులు నా వద్దకు వచ్చారు. వారిలో మొదటి వ్యక్తి నాతో ఇలా అన్నారు, నువ్వు అహ్మదీ అయినప్పటికీ నీ పూర్తి దృష్టి ప్రాపంచికం వైపే పెంచుతున్నావు. అల్లాహ్ తాలా ఎలా శిక్షణ ఇస్తున్నాడో చూడండి. నీవు పరలోకం గురించి ఎక్కువగా ఆలోచించడం మంచిది.
ఆ తర్వాత రెండవ వ్యక్తి నాతో ఇలా అన్నారు, నీవు నీ ఇంటి ఆస్తి భాగాన్ని ఇంకా చెల్లించలేదు, కాబట్టి నీ ఇంటి భాగాన్ని చెల్లించు. ఆ తర్వాత మూడవ వ్యక్తి నాతో ఇలా అన్నాడు, నీ ఖాతాలో 4 మిలియన్లు ఉన్నాయి, దాని వసియతును కూడా వెంటనే చెల్లించు. కాబట్టి ఇప్పుడు అహ్మదీగా దేవుని వైపు మార్గదర్శకత్వం వచ్చిన తర్వాత ఈ మొత్తాన్ని మరే ఇతర ప్రయోజనం కోసం ఉపయోగించడం వరకు నాకు సరికాదు. మీరు ఈ మొత్తాన్ని వివిధ చందాల కింద చెల్లించండి. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఆ వ్యక్తుల విశ్వాసం మాత్రమే కాదు, మన పాత అహ్మదీల విశ్వాసం కూడా బలపడుతుంది. అల్లాహ్ తాలా ఈ వ్యక్తులకు ఎలా మార్గదర్శకత్వం ఇస్తున్నాడో మనం కూడా ఆలోచించాలి. వ్యతిరేకులు ఇలా అంటారు, ఇది అబద్ధపు వాదన, అబద్ధపు ప్రవక్త, అబద్ధపు ప్రచారం, వ్యాపారం. కానీ అల్లాహ్ తాలా ఈ విధంగా మార్గదర్శకత్వం ఇస్తాడు. దూర ప్రాంతాలలో కూర్చున్న ఆ వ్యక్తులు కొద్ది కాలం క్రితమే బయట్ చేసిన వారు వసియత్ కూడా చేశారు. వారు బహుశా ప్రస్తుత ఖలీఫాను ఎంటీఏ ద్వారా తప్ప ఎప్పుడూ కలవలేదు లేదా చూడలేదు. వారు బహుశా జమాత్ సాహిత్యం కూడా పూర్తిగా చదివి ఉండకపోవచ్చు. చాలా మంది చదివి ఉండరు, కానీ ప్రాథమిక విషయాలు మాత్రం చదివి ఉంటారు. అయినప్పటికీ వారు త్యాగం చేసినప్పుడు అల్లాహ్ తాలా వారి త్యాగాలను స్వీకరించి వారి విశ్వాసాన్ని ఈ విధంగా బలోపేతం చేస్తాడు. తర్వాత వారికి మార్గదర్శకం కూడా ప్రసాదిస్తాడు. ఇంకా చాలా సంఘటనలు ఉన్నాయి, వాటిని నేను ప్రస్తుతానికి వదిలివేస్తున్నాను. ఇది చాలా పొడవైన జాబితా. ఏదేమైనా ఈ సంవత్సరం అల్లాహ్ తాలా కృప వలన జమాత్పై ఎలా కృప జరిగిందో, జమాత్ సభ్యులు చేసిన త్యాగాలు, జమాతుల నుండి వచ్చిన త్యాగాల సమాచారం, సంక్షిప్త వివరణను ఇస్తాను. ఇవన్నీ అల్లాహ్ తాలా ఉపకారాలు. వీటిని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అల్లాహ్ తాలా కొత్తగా పాతగా వచ్చిన వారిలో శిక్షణ పరంగా ఎలా అలాంటి భావాలను సృష్టిస్తాడో, దానితో వారు త్యాగాల వైపు దృష్టి పెడతారో మనం చూడాలి. కాబట్టి ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వచ్చిన ఈ సంవత్సరం నివేదిక ప్రకారం మొదటి విషయం ఏమిటంటే, తెహ్రీకే జదీద్ గత సంవత్సరపు 91వ సంవత్సరం ముగిసింది. ఈరోజు 92వ సంవత్సరం ప్రారంభమైంది. దీనిని నేను ప్రకటిస్తున్నాను. ఈ సంవత్సరం అల్లాహ్ తాలా దయతో జమాత్కు 19,055 మిలియన్ పౌండ్ల త్యాగాన్ని సమర్పించే అవకాశం లభించింది. ఇది గత సంవత్సరం కంటే సుమారు 1.5 మిలియన్లు, అంటే 15,64,000 పౌండ్ల కంటే ఎక్కువ. గత సంవత్సరం వసూళ్ల పరంగా పాకిస్తాన్ కాకుండా, ఎందుకనగా అది లెక్కించబడదు, మిగతా జమాత్లను లెక్కించగా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న జమాత్ ప్రస్తుతం జర్మనీ, రెండవ స్థానంలో బ్రిటన్ ఉంది. బ్రిటన్ ఈ సంవత్సరం కూడా అసాధారణమైన వసూళ్లు చేసింది, జర్మనీకి చాలా దగ్గరగా చేరుకుంది. ఇదే విధంగా పురోగతి సాధిస్తే బహుశా వచ్చే సంవత్సరం ముందుకు వెళ్ళగలరు అని నేను భావిస్తున్నాను. అదేవిధంగా అమెరికా కూడా అసాధారణమైన పెరుగుదల చూపింది. కెనడా కూడా గత సంవత్సరం కంటే అసాధారణమైన పెరుగుదల చూపింది. తర్వాత భారతదేశం ఉంది, వారు కూడా గత సంవత్సరం కంటే చాలా పెరుగుదల చూపారు. ఆస్ట్రేలియా సాధారణమైన పెరుగుదల చూపింది, అసాధారణమైన పెరుగుదల చూపింది. ఇండోనేషియా కూడా అలాగే చేసింది. తర్వాత మిడిల్ ఈస్ట్లోని జమాతులు ఉన్నాయి. తర్వాత ఘానా ఉంది. ఘానా కూడా ఈ సంవత్సరం త్యాగంలో చాలా పెరుగుదల చూపింది. ముఖ్యమైన పెరుగుదల చూపిన వాటిలో మారిషస్, హాలాండ్ కూడా ఉన్నాయి. మొత్తం పనితీరు పరంగా చెప్పుకోదగిన జమాతులు ఏ స్థానంలోకి రానప్పటికీ చాలా బాగా పనిచేశాయి. వాటిలో బెల్జియం, స్వీడన్, ఫ్రాన్స్, ఇప్పటికే ప్రస్తావించబడిన హాలాండ్, కబాబీర్, బంగ్లాదేశ్, బుర్కినా ఫాసో, న్యూజిలాండ్ ఉన్నాయి. బుర్కినా ఫాసోలో అయితే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. సిరాలియోన్, బెనిన్, మాలీలో కూడా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఉగ్రవాదుల దాడులు జరుగుతూనే ఉంటాయి. నైజర్, టర్కీ, జార్జియా, మధ్యప్రాచ్యం జమాతులు, ఆస్ట్రేలియా ఉన్నాయి. ఆఫ్రికాలో మొత్తం వసూళ్లు పరంగా ఉన్న 5 జమాతులను ప్రస్తావిస్తాను. మొదటి స్థానంలో ఘానా, తర్వాత మారిషస్, ఆ తర్వాత నైజీరియా, ఆపై బుర్కినా ఫాసో, తర్వాత తంజానియా మరియు వీటితో పాటు ఇంకా ఇతరత్రా కూడా ఉన్నాయి. పాల్గొనే వారి మొత్తం సంఖ్య దాదాపు 17 లక్షల వరకు ఉంది. ఈ సంవత్సరం నివేదికల ప్రకారం 2 సంవత్సరాల క్రితం ప్రకటించిన 6వ కార్యాలయంలో చేరిన వారి సంఖ్య 43,588. జమాతులు ఈ విషయాన్ని కూడా గమనించాలి. తెహ్రీకే జదీదులో కొత్తగా చేరే వారిని 6వ కార్యాలయంలో లెక్కించాలి. ఆ నివేదికను వకాలతే మాల్కు పంపించాలి.
జర్మనీలోని మొదటి 10 జమాతులు ఇట్లున్నవి: రోడ్గో, ఒస్నాబ్రూక్, పిన్నెబర్గ్, నీడా, ఫ్లోర్షైమ్, రోడెర్మార్క్, బ్రెమెన్, న్యూవిడ్, ఫ్రైడ్బర్గ్ మిట్టే, కోబ్లెన్స్. ఆ 10 అమారతులు ఇట్లున్నవి: హంబర్గ్, ఫ్రాంక్ఫోర్ట్, గ్రోస్ గెరావ్, వైస్బాడెన్, రీడ్స్షాట్, మాన్హైమ్, డిట్సెన్బాచ్, మోర్ఫెల్టన్, వాల్డర్స్, రూసెల్స్హైమ్, డార్మ్స్టాట్. యునైటెడ్ కింగ్డమ్లోని మొదటి 5 రీజన్లు ఇట్లు ఉన్నాయి: ఇస్లామాబాద్, బైతుల్ ఫుతు, మస్జిద్ ఫజల్, బైతుల్ ఎహ్సాన్, నార్త్ ఈస్ట్. 10 పెద్ద జమాతులు ఇట్లున్నవి: ఇస్లామాబాద్, యాష్, వూస్టర్ పార్క్, సౌత్ చీమ్, వాల్సాల్, ఫార్న్హామ్ రాత్, నార్త్, ఆల్టర్షాట్ సౌత్, మస్జిద్ ఫజల్, ఫార్న్హామ్ సౌత్, యూవెల్. బాగా పనిచేస్తున్న చిన్న జమాతులు ఇట్లున్నవి: ఎలిమెంట్స్ పార్క్, స్పిన్ వ్యాలీ, కీత్లీ, ఫెర్న్వుడ్, జామియా, యూకే. యునైటెడ్ స్టేట్స్ అమెరికాలోని మొదటి 10 జమాతులు ఇట్లున్నవి: నార్త్ వర్జీనియా, మెరీల్యాండ్, ఏంజల్స్, సియాటెల్, షికాగో, డల్లాస్, సిలికాన్ వ్యాలీ, నార్త్ జెర్సీ, సౌత్ వర్జీనియా, సెంట్రల్ జెర్సీ, బాల్టిమోర్, డిట్రాయిట్. కెనడాలోని లోకల్ అమారతులు ఇట్లున్నవి: వాన్, క్యాల్గరీ, పీస్ విలేజ్, వాంకోవర్, టొరంటో వెస్ట్, బ్రాంప్టన్ ఈస్ట్, మిస్సిసాగా. వసూళ్ల పరంగా కెనడాలోని చెప్పుకోదగిన జమాతులు ఇట్లున్నవి: హమిల్టన్ మౌంటైన్, హమిల్టన్, ఎడ్మాంటన్ వెస్ట్, హదీకా అహ్మద్, ఒట్టావా ఈస్ట్, ఒట్టావా వెస్ట్, విన్నీపెగ్, రెజీనా, వుడ్ డ్రై, యెల్లో నైఫ్. పాకిస్తాన్లో సాధారణ వసూళ్ల పరంగా మొదటి స్థానంలో ఉన్నది లాహోర్, రబువా, కరాచీ. జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నవి ఇస్లామాబాద్, ఫైసలాబాద్, సియాల్కోట్, సర్గోదా, ఉమర్కోట్, నారోవాల్, మీర్పూర్ ఖాస్, రహీం యార్ ఖాన్, టోబా టేక్ సింగ్, లేయా. పాకిస్తాన్లోని ఎక్కువ త్యాగం చేసిన నగర జమాతులు ఇట్లున్నవి: అమారత్ టౌన్షిప్ లాహోర్, అమారత్ డిఫెన్స్ లాహోర్, అమారత్ దారుజ్జిక్ర్ లాహోర్, అమారత్ అల్లామా ఇక్బాల్ టౌన్ లాహోర్, అమారత్ బైతుల్ ఫజల్ ఫైసలాబాద్, బహావుల్ నగర్, క్వెట్టా, బహావుల్పూర్, లోధ్రాన్, సాహివాల్. భారతదేశంలోని మొదటి 10 జమాతులు అనగా రాష్ట్రాలు: కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, పంజాబ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఢిల్లీ. బలిదాన పరంగా మొదటి 10 జమాతులు ఇట్లున్నవి: హైదరాబాద్, కోయంబత్తూర్, కాదియాన్, కాలికట్, మేలపాలెం, మంజేరి, కేరళ, బెంగళూరు, కేరంగ్, కలకత్తా, కరులాయ్. ఆస్ట్రేలియాలోని 10 జమాతులు: మెల్బోర్న్, లాంగ్వారిన్, మెల్బోర్న్ బెర్విక్, మార్స్డెన్ పార్క్, పెన్రిత్, మెల్బోర్న్ వెస్ట్, క్యాసిల్ హిల్, అడిలైడ్ వెస్ట్, మెల్బోర్న్ క్లైడ్, పెర్త్, మెల్బోర్న్ ఈస్ట్. తెహ్రీక్ జదీద్ సంవత్సరాల విషయానికి వస్తే నేను చెప్పినట్లుగా 92వ సంవత్సరం ప్రారంభమైంది. కాబట్టి దఫ్తర్ అవ్వల్కు ఇది 92వ సంవత్సరం అవుతుంది. దాని పాత ఖాతాలు కొనసాగుతున్నాయి. దఫ్తర్ దువం 82వ సంవత్సరం, దఫ్తర్ సువం 61వ సంవత్సరం, దఫ్తర్ చహారం 41వ సంవత్సరం, దఫ్తర్ పంజుం 22వ సంవత్సరం, దఫ్తర్ షషుం ఇప్పుడు 3వ సంవత్సరం ప్రారంభమవుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా కొత్తగా వచ్చేవారు దఫ్తర్ షషుంలో లెక్కించబడతారు. హజరత్ అక్దస్ మసీహే మౌద్ అలైహిస్సలాం ఇలా సెలవిస్తున్నారు: నా ప్రియమైన మిత్రులారా, మీ పట్ల సానుభూతి చూపడానికి దేవుడు నాకు నిజమైన ఉత్సాహాన్ని ఇచ్చాడని నేను మీకు హామీ ఇస్తున్నాను. మీ విశ్వాసాన్ని, జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని పెంచడానికి ఒక నిజమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించాడు. ఈ జ్ఞానం మీకు, మీ సంతానానికి చాలా అవసరం. కాబట్టి మీరు మీ ధార్మిక మిషన్ల కోసం మీ స్వచ్ఛమైన సంపదతో సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలని నేను ఈ ప్రయోజనం కోసం సిద్ధంగా ఉన్నాను. దేవుడు ఎవరికెంత శక్తి, సామర్థ్యం, అవకాశాన్ని ఇచ్చాడో వారు ఆ మార్గంలో ఏమాత్రం వెనుకాడకూడదు. అల్లా, ఆయన ప్రవక్త అంటే తమ సంపదన కంటే గొప్పగా భావించకూడదు. ఆపై నాకు వీలైనంత వరకు దేవుని పవిత్రాత్మ నాకు ప్రసాదించిన ఆ జ్ఞానాలను, ఆశీర్వాదాలను నా రచనల ద్వారా ఆసియా, యూరప్ దేశాలలో నేను వ్యాపింపజేస్తాను. అల్లాహతాలా హజరత్ మసీహే మౌద్ అలైహిస్సలాం గారికి అప్పగించిన మిషన్ను నెరవేర్చడం ఇప్పుడు మన కర్తవ్యం.
ఈ ఆర్థిక బలిదానాల కారణంగా అల్లాహతాలా మనకు ఇస్లాం సందేశాన్ని ఆసియా, యూరప్, అమెరికా, ఆఫ్రికా, అరబ్ దేశాలు, దక్షిణ అమెరికా దేశాలు, దీవులలో ప్రతిచోట చేరువ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ఇక్కడ యూరోప్లో ఉన్న ప్రజల ఆర్థిక బలిదానాలు మాత్రమే కాదు, నేను ఉదాహరణలు కూడా ఇచ్చినట్లుగా అక్కడ ప్రజలు కూడా ఆర్థిక బలిదానాలలో చాలా చురుకుగా పాల్గొంటున్నారు. అల్లాహతాలా వారి త్యాగాలను అంగీకరించి వారి ధనములోనూ వారి ప్రాణాలలోనూ శుభాన్ని ప్రసాదించుగాక. మన ప్రయత్నాలలో అనంతమైన శుభాన్ని ప్రసాదించి ఉత్తమ ఫలితాలను ఇచ్చుగాక. మనం త్వరలోనే ప్రపంచంలో ఏకైక పాలన స్థాపించబడాలని చూడడం గాక. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జెండా ఎగురవేయడాన్ని మనం తిలకింతుముగాక. Alhamdulillah nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruhu wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udhu billahi min shururi anfusina wa min sayyiati a'malina. Man yahdihillahu fala mudilla lahu ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله. عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.